ఆ ప్రెస్ మీట్లో ఏబి వెంకటేశ్వరరావు గారు 2 ప్రకటనలు చేశారు. ఒకటి ఏమిటంటే నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని. సరే, ఏబి వెంకటేశ్వరరావు రాజకీయాల్లో లేరని ఎవరు అనుకున్నారు? ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడే రాజకీయ నాయకుడిగా వ్యవహరించాడు అనేది కదా ఆరోపణ. అంతేకాదు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పదవి కట్టబెట్టే ప్రయత్నం చేశారు. కోర్స్ ఆయన తీసుకోలేదేమో, అది నాకు తెలియదు. కాబట్టి ఆయన ఆల్రెడీ పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తూ ఇవాళ శ్రీనుని పలకరించడానికి వెళ్ళినప్పుడు నేను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నాను, నేను రాజకీయ అవతారం ఎత్తుతున్నాను అని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఘాటైన విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అన్నిటికన్నా మించేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చాలా విధ్వంసం జరిగిందని, జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్నాడని ఆరోపణ చేశాడు. ఇదేం కొత్త ఆరోపణ కాదు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, కేసులు కూడా నడుస్తూ ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, ఆయన చేసేటటువంటి రాజకీయాల శైలి, రాజకీయాలు అందరూ చేస్తారు కానీ ఆయన రాజకీయాల శైలి సమాజానికి చాలా పెద్ద ప్రమాదకరమని నేను భావిస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీలోని వ్యక్తులు చేసినటువంటి విధ్వంసాన్ని మనందరం కళ్ళారా చూసాం. ఆర్థిక విధ్వంసం, రాష్ట్రం తిరిగి కోలుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చినటువంటి పరిస్థితి కలగజేసినంత స్థాయిలో విధ్వంసం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా తిరిగి అధికారంలోకి రావడానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి రాకుండా ఉండేందుకు నా సర్వశక్తులు ఒడ్డుతాను, మళ్ళా తిరిగి